నేనేదో బొటాబొటి ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు దానివల్ల నాకు జీతం కన్సిస్టెంట్‌గా వస్తదో రాదో తెలీదు. నేను ఉన్న కంపెనీ పర్ఫెక్ట్‌గా ఉంటదో లేదో తెలీదు. నన్ను తీసేస్తదో లేదో తెలీదు అనేటువంటి అన్‌సర్టెనిటీ ఉండేటప్పుడు ఇలాంటి ఫిక్స్డ్ కమిట్మెంట్స్ అనేటువంటివి తక్కువ పెట్టుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది చెప్తూ ఉంటారు, మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నాను, గూగుల్‌లో పని చేస్తున్నాను, అమెజాన్‌లో పని చేస్తున్నాను. పని చేయొచ్చు. ఇవన్నీ ప్రపంచంలో పేరున్న కంపెనీలు, బాగా టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు, ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు. బట్ లాస్ట్ 3 months చూస్తే మోర్ వార్తల్లో జాబ్లు అంటే ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవే కంపెనీల నుంచి వస్తున్నాయి. పోనీ అలా అని చెప్పేసి ప్రపంచంలో అత్యధికంగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు అవేనా అంటే అవి కాదు. మళ్ళీ వాల్మార్ట్ ఉంది, లేదంటే మన ఇండియన్ రైల్వేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, టాటాస్ ఉన్నారు, రిలయన్స్లు ఉన్నారు, బ్యాంకులు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం ఉన్నటువంటి సెక్టార్లో ఇన్కమ్ గ్రోత్కి ఎంత స్కోప్ ఉందో, ఇన్కమ్ స్టెబిలిటీకి ఎంత స్కోప్ ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం. అంటే బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పేటప్పుడు